అయ్యో, అఖిల్ బాబు కారు కూడా లేదే. వాచ్మ్యాన్. అమ్మగారు. అఖిల్ బాబు గారిని చూసావా? అమ్మగారు, ఇప్పుడే అఖిల్ బాబు గారు కారు తీసుకొని హడావుడిగా ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటారు? శ్యామా, 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 శ్యామా. వైదేహి, ఒకసారి అఖిల్కి ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. లిఫ్ట్ చేశాడా? లేదత్తయ్య, రింగ్ అవుతుంది. ఇంకోసారి ట్రై చేయి. ఫోన్ రింగ్ ఇంట్లోనే వినపడుతోంది. చూద్దాం పద. హోటల్లో కాఫీ తాగిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు. కళ్ళు తెరిచి చూసేసరికి హోటల్ రూమ్ లో ఉన్నాను. అన్నా, అమ్మా, కొంచెం త్వరగా పోనివ్వండి అన్న. అలాగే. చూసుకొని నడుపు. మూసుకొని నడుపుతున్నాడు. డ్రైవింగ్ నువ్వును. దెబ్బ తగిలిందా? ఏమండి, ఇన్నోవా 8899 కార్ ఇటేమైనా వెళ్ళిందా? మీకు సంబంధించిన వాళ్ళమ్మా? అవునన్నా. కొంచెంలో తప్పిపోయిందమ్మా, లేకుంటే మా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అంత స్పీడ్ గా వెళ్తున్నాడు ఏంటమ్మా? ఎటువైపు వెళ్ళారన్నా? అదిగో ఆ కొండ వైపు వెళ్ళాడమ్మా. థ్యాంక్స్ అన్నా. అన్నా, నువ్వు త్వరగా పోనీ. పదరా. No problem, you bucket. కళ్ళు తెరిచి చూసేసరికి హోటల్ రూమ్ లో ఉన్నాను.
అత్తయ్య మీరేం కంగారు పడకండి అత్తయ్య. శ్యామ ఎలాగైనా అఖిల్ని తీసుకొస్తుంది. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. లేదు వైదేహి, చీకటి పడింది. చీకటి పడితే అఖిల్ గురించి తెలిసిందే కదా. ఏం కాదత్తయ్య, శ్యామ వెళ్ళింది కదా, తను అన్నీ చూసుకుంటుంది. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. అమ్మా, అఖిల్ బాబుకి ఏ కీడు జరగకుండా చూసుకునే బాధ్యత నీదే. నీకు తెలుసు కదమ్మా, అఖిల్ బాబు చీకట్లో ఒంటరిగా ఉండలేరు. నన్ను అఖిల్ బాబు దగ్గరికి చేర్చు తల్లి. అన్న ఆపన్న. అన్న ఇన్నోవా AA99 కార్ ఏమైనా చూసారా? తెలీదమ్మా. అన్న ఫోన్ అన్న. చీకటి చీకటి. మమ్మీ మమ్మీ మమ్మీ, శ్యామ శ్యామ, చీకటి. శ్యామ. అటువైపు ఫోన్ ఇవ్వండి అన్న. అన్న లెఫ్ట్ తీసుకోండి అన్న. శ్యామ, చీకటి. మమ్మీ మమ్మీ, శ్యామ శ్యామ శ్యామ. అన్న ఆటో ఆపన్నా. శ్యామ, మమ్మీ, శ్యామ. అయ్యో శ్యామ. అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, నేను వచ్చేసాను. మీకేం కాదు. నేను వచ్చేసాను అఖిల్ బాబు. అఖిల్ బాబు. శ్యామ శ్యామ శ్యామ. ఇందులో ఉన్న డ్రెస్, వాచ్ అన్నీ నేను వాడే విషయమా, కానీ అందులో ఉన్నది మాత్రం నేను కాదు. నాకు తెలుసు అఖిల్ బాబు. అఖిల్, ఏదైనా క్లూ కానీ ఇన్ఫర్మేషన్ కానీ దొరికిందా? లేదన్నయ్య. మరి ఎలా ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేది ఎలా? అఖిల్, నీకేమైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చాయా? రాలేదన్నయ్య. ఒకసారి నీ మొబైల్ చెక్ చేయి. ఏదైనా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చాయేమో ఒకసారి చెక్ చేయి. ఏమీ రాలేదన్నయ్య. ఎందుకు అలా అడిగావు? ఏం లేదురా, 24 అవర్స్లో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని లెటర్ పంపారు కదా, దానికి సంబంధించి ఏదైనా వార్నింగ్ మెసేజెస్ కానీ ఫోన్స్ కానీ వచ్చాయేమో డౌట్ వచ్చింది. అలాంటి మెసేజ్ కానీ ఫోన్ కానీ ఏం రాలేదన్నయ్య. ఇంత పక్కాగా ప్లాన్ చేశారంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు? ఒకవేళ డబ్బే కావాలనుకుంటే ఇచ్చేవాళ్ళం కదా.
లేదు బావగారు. ఒకవేళ వాళ్ళు అలా డబ్బు అడిగినా ఇవ్వడం మనకి పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ అలా చేస్తే మనం తప్పు ఒప్పుకున్న వాళ్ళం అవుతాం. అఖిల్ బాబు తప్పు చేసిన వారు అవుతారు. అవునన్నయ్య, అలా నింద మోస్తూ బ్రతకడం నా వల్ల కాదు. దీని వెనుక ఎలాంటి మనుషులు ఉన్నా సరే వాళ్ళని బయటికి లాగి బుద్ధి చెప్పాలి. అఖిల్, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దు బావగారు, అలా చేస్తే మన కుటుంబానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. అఖిల్ బాబు, ఈ వాచ్ ఖరీదు ఎంత ఉంటుంది? ఇది అన్నయ్య గిఫ్ట్ గా ఇచ్చాడు శ్యామ. అది కొన్నప్పుడు 1 లక్ష శ్యామా. మేబీ ఇప్పుడు పెరుగుండొచ్చు. ఎందుకు శ్యామ? దీని వెనకున్న వాళ్ళు అన్నీ మీ వస్తువులే వాడారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వాచ్ కూడా కొనుంటారు. ఆ వాచ్ కొన్న వాళ్ళు ఎవరో తెలిస్తే ఏదైనా ఆధారం దొరకొచ్చు కదా. ఆ వాచ్లు సిటీలో చాలా షాపుల్లో దొరుకుతాయి శ్యామా. అవన్నీ ఫోన్లో చూడొచ్చు కదా బావగారు. గుడ్ ఐడియా శ్యామా. నిన్నటి నుంచి రజని ఫోన్ చేయట్లేదేంటి? ఒకసారి మనమే ఫోన్ చేసి విషయం కనుక్కుందాం. ఏ చక్రపాణి, నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేసేదాకా నువ్వు నాకు ఫోన్ చేయకూడదు అని నేను చెప్పాను కదా, ఎందుకు చేసావు? అంటే లైఫ్ సెటిల్ అయ్యే మ్యాటర్ అన్నావు కదా, ఎంతవరకు వచ్చిందా అని క్యూరియాసిటీ నాకు ఉండకపోదు. నిన్ననగా వెళ్ళావు, మరి నాకు ఫోన్ చేయాలి కదా నువ్వు. రజని, నీ పక్కన ఎవరూ లేరు కదా? చెప్పాల్సిన మ్యాటర్ అంతా చెప్పి చివర్లో అడుగుతున్నావా? నీ పక్కన ఎవరైనా ఉన్నారా లేదా అని. ఉంటే నేనెందుకు ఇలా మాట్లాడతాను? మరి ఎవరు లేనప్పుడు ఎందుకలా తిడుతున్నావు? దీన్ని ముందు జాగ్రత్త అంటారు. మనం ప్లాన్ వేయకముందు ఎలా ఉన్నా పర్వాలేదు. మనం ప్లాన్ వేసిన తర్వాత, ప్లాన్ ఇంప్లిమెంట్ లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాని ఎంతవరకు వచ్చింది విషయం? ఏంటి ఆ ఇంట్లో పరిస్థితి? హడావిడిగానే ఉంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి రజని? ఏముంది, మనం ఇచ్చిన టైం ఇంకా మిగిలింది కదా. లాస్ట్ మినిట్ వరకు రాగానే వాళ్ళు బాగా టెన్షన్ పడిపోతారు. వాళ్ళకి వేరే దారి లేక నా దగ్గరకు వస్తారు. నేను ఏది చెబితే అదే చేస్తారు. నా మాటకి లొంగిపోతారు. రజనీ, చక్రపాణి, ఎవరో వస్తున్నారు. నేనే నీకు ఫోన్ చేస్తాను, గుర్తుపెట్టుకో. నేనే నీకు ఫోన్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు నాకు ఫోన్ చేయకూడదు, ఓకేనా? ఓకే ఓకే, ఉంటా, బాయ్. రజనీ, పరిష్కరించబడని సమస్య అంటూ ఏదీ ఉండదమ్మా. ఈ సమస్య కూడా తీరిపోతుంది. నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. లేదా అంటే లేదు. మీకు మా ఫ్యామిలీ గురించి తెలీదు.
మాది చాలా పద్ధతి గల ఫ్యామిలీ. మా ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు. కంగారు పడకు రజని. నువ్వు ఊహించుకున్నట్టు ఏమీ జరగదు. నీకు మేమున్నాం. తొందరపడి నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు రజని. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఏంటో ఏం అర్థం కావట్లేదే. మెయిన్ వికెటే అవుట్. ఈ వసంతే రాయబారానికి రావడం స్టార్ట్ చేసిందంటే మిగతా వాళ్ళు కూడా నా దగ్గరికి రావడానికి పెద్దగా టైం కూడా పట్టదు. ఇంతమందికి ఫోన్ చేసినా కానీ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఇప్పుడేం చేద్దాం? అఖిల్ బాబు, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నాకు బ్రతకాలని లేదు. నాకు చావే శరణ్యం. మాది పద్ధతి గల కుటుంబం. ఇక నాకు చావు తప్ప వేరే దారే లేదు. వేరే దారే లేదు. వేరే దారే లేదు. సూపర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఇలాంటి పర్ఫార్మెన్స్ కి ఎవరైనా లొంగిపోవాల్సిందే. ఖచ్చితంగా నమ్మాల్సిందే. నా ప్రాబ్లమే నువ్వు అఖిల్. హోటల్లో కాఫీ తాగిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత
ఏమైందో నాకు గుర్తులేదు. కళ్ళు తెరిచి చూసేసరికి హోటల్ రూమ్లో ఉన్నాను.